ఎక్సర్సైజ్ అనేది మన రెగ్యులర్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే మన మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్స్ సెడెంటరీ అయిపోయినాయి. అంటే మనం ఎక్కువ మూమెంట్ అనేది డే టు డే యాక్టివిటీలో చాలా తగ్గించేసాం. దాంతో ఏంటంటే ఎక్సర్సైజ్ ఇదివరకు ఆప్షన్ ఉండేది, కానీ ఇప్పుడు అది కంపల్సరీ అయిపోయింది. ఒక మనిషి సగటున తను అట్ 30 to 50 ఏజ్లో రోజుకు 10,000 అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కానీ హార్డ్లీ ఈ రోజుల్లో మనం చూస్తుంటే ఏంటంటే ఒక 20-year-old కూడా హార్డ్లీ 1,500 to 2,000 అడుగులు కూడా వేయట్లేదు. అంత మూమెంట్ తగ్గిపోయింది అన్నమాట. సో 10,000 అడుగులు మనం వేయకపోతే వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇంజస్టిస్ టు మన హెల్త్కి, మన బాడీకి మనం ఇంజస్టిస్ చేస్తున్నాం అన్నమాట. సో దాంతో మన మెటబాలిజం తగ్గిపోయి ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైక్ బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, ఓవర్ వెయిట్, థైరాయిడ్ ఇష్యూస్, హార్మోనల్ ఇష్యూస్ ఇటువంటివన్నీ చాలా పెరుగుతుంది. సో అవసరమైనంత యాక్టివిటీ చేయకపోవటం అనేది మన ఇప్పుడున్న డైలీ లైఫ్ స్టైల్లో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఈ ప్రాబ్లమ్ని కట్ డౌన్ చేయాలి అంటే మనం ఎంతో కొంత టైం మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మనం ఎక్సర్సైజ్కి కేటాయించాల్సిన అవసరం ఉంది. యంగర్ ఏజ్ 20 to 30 years వాళ్ళైతే వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ అన్నా చూస్ చేసుకోవచ్చు. ఒకటే ఏంటంటే వాళ్ళు ఎక్సర్సైజ్ని అబ్యూస్ చేయకూడదు, షార్ట్ టర్మ్ రిజల్ట్స్ గురించి ఆలోచించకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ అనేది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్గా మనం అనుకోవాలి. లైఫ్ టైమ్గా దాన్ని ఎప్పుడు చేసుకునేటట్టుగా చూసుకోవాలి. ఇంజురీ అయిపోయి మళ్ళీ ఎక్సర్సైజ్ మానేసే పరిస్థితులు తెచ్చుకోకూడదు. సో వాళ్ళకి ఎక్సర్సైజ్ లిమిట్స్ ఏమి లేవు. దే కెన్ గో ఫర్ స్ట్రెంత్ ట్రైనింగ్, కోర్ ట్రైనింగ్, కార్డియాక్ ట్రైనింగ్, ఎక్సర్సైజ్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ రిపీటబిలిటీని బట్టి, వాళ్ళ టైంని బట్టి వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా చేసుకోవచ్చు. 30 తర్వాత ఏంటంటే ఆరోగ్య విషయాల గురించి వాళ్ళు కొంచెం దృష్టి పెట్టాలి. బ్లడ్ ప్రెషర్ ఉందా, తర్వాత డయాబెటీస్ ఉందా, లేకపోతే అటువంటి లక్షణాలు ఉన్నాయా, వాళ్ళ వెయిట్ ఎంత ఉన్నారు, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, వాళ్ళ హార్ట్ రేట్ ఎంత ఉంది, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఎక్సర్సైజ్ ట్రైనింగ్ చూస్ చేసుకోవాలన్నమాట. సో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళైతే స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్కువ చేయకూడదు. దానివల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ బ్లడ్ ప్రెషర్ మందులు వాడకుండా ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ అసలే చేయకూడదు. ఒకవేళ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండి మందుల ద్వారా ఉంటే అప్పుడు వాళ్ళు కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయవచ్చు. కానీ షార్ట్ టర్మ్లో ఎక్కువ రిజల్ట్స్ రావాలని వాళ్ళు చేయకూడదు. తర్వాత ఏదో షార్ట్ టర్మ్లో ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ మానేద్దాం అనే కాన్సెప్ట్లో ఉండకూడదు అనమాట. సో ఎక్సర్సైజ్ అనేది ఒకసారి మొదలు పెడితే అది కంటిన్యూటీగా చేస్తూ ఉంటేనే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. సో 40-50 తర్వాత అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ వీళ్ళకి గుండె జబ్బుల విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. 50 తర్వాత హార్ట్ డిజీజ్ రిస్క్ బాగా పెరుగుతుంది. హార్ట్ చెకప్, హార్ట్ది స్టేటస్ అసెస్మెంట్ లేకుండా వీళ్ళు ఎక్సర్సైజ్కి వెళ్ళటం అనేది నాట్ సేఫ్. ఎస్పెషల్లీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, లేదా ఎక్కువ రన్నింగ్ చేయడం ద్వారా కానీ హార్ట్ అటాక్ బారిన పడే అవకాశం ఉంది. కోర్ ట్రైనింగ్ చేసినా కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఇంజురీ రిస్క్ చాలా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొనే వాళ్ళ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చూస్ చేసుకోవాలి. వాళ్ళ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ని ఎంత డ్యూరేషన్ చేస్తే బాగుంటుంది, ఎంత టైం చేస్తే బాగుంటుంది అనేది చూసుకోవాలి. అటువంటివి లేకుండా సడన్గా ఎక్సర్సైజ్లో దిగడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడేందుకు అవకాశం ఉంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటంటే కొంచెం కార్డియక్ ఎక్సర్సైజెస్ ఏంటంటే వార్మప్కి, బాడీ కార్డియక్ ఫిట్నెస్ కోసము అది కార్డియో ఎక్సర్సైజెస్. మజిల్ లాస్ ప్రివెంట్ చేయడానికి, మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి, మజిల్ ప్రిజర్వ్ చేసుకోవడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. తర్వాత ఇవన్నీ ఉన్న తర్వాత మజిల్ కార్డియక్ ఫిట్నెస్ బాగా ఉండి మజిల్ స్ట్రెంగ్త్ బాగా ఉన్న తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. సో బాడీ ఫ్లెక్సిబుల్గా లేకపోతే మజిల్ ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది. తర్వాత బాడీ యొక్క మూమెంట్ కూడా తగ్గిపోతుంది. సో దీనికితో పాటు ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, వార్మప్ ఎక్సర్సైజెస్ లేదా యోగా కూడా యాడ్ చేయగలిగితే ఒక కాంప్రిహెన్సివ్ ఎక్సర్సైజ్ షెడ్యూల్ మనకి తయారవుతుంది. సో ఒక ఫిట్ అండ్ హెల్తీ పర్సన్ కావడానికి అవకాశం ఉంటుంది. 50 years దాటిన వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళ ఎక్సర్సైజ్ షెడ్యూల్లో కొంచెం కార్డియాక్ యాక్టివిటీ, కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కొంచెం ఫ్లెక్సిబిలిటీ మీద ఫోకస్ చేస్తే ఓవరాల్గా దే విల్ హ్యావ్ ఏ వెరీ హెల్తీ బాడీ అండ్ ఏ హెల్తీ మైండ్.
దాంతో మెడిటేషన్ కానీ ఇంకా వేరియస్ యాక్టివిటీస్ పెంచుకుంటే నాట్ ఓన్లీ బాడీ మైండ్ అన్ని సింక్లో ఉండి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా లేకపోయినా కూడా ఒక మనిషి కనిపించడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడానికి, లైఫ్ స్టైల్ డిసార్డర్స్ రాకుండా ఉండటానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఉమెన్ కొన్ని స్పెసిఫిక్ కొంత ఎక్సర్సైజెస్ వాళ్ళకి బెటర్ సూట్ అవుతాయి అన్నమాట. యంగర్ గర్ల్స్ దే డూ బెటర్ ఆఫ్ విత్ యోగా అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్. అట్ ద సేమ్ టైమ్ కోర్ స్ట్రెంథనింగ్, తర్వాత కార్డియాక్ ట్రైనింగ్ ఆర్ ద బెస్ట్ సూటెడ్ ఎక్సర్సైజెస్ ఫర్ దెమ్. సో వాళ్ళకు దే డూ వెరీ వెల్ వెన్ కార్డియాక్ యాక్టివిటీస్, తర్వాత కోర్ స్ట్రెంత్ యాక్టివిటీస్. అట్ ద సేమ్ టైమ్ యోగా కూడా వాళ్ళకి హెల్ప్ లాట్ ఇన్ మెయింటైనింగ్ ఏ హార్మోనల్ మిలియూ అవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఏజ్ పెరుగుతూ ఉంటే దే షుడ్ నాట్ ఎక్కువ ఎక్సర్సైజ్, వాళ్ళ బోన్ స్ట్రెంత్ తగ్గుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ అండ్ హార్మోనల్ ఇష్యూస్. దే షుడ్ నాట్ గో ఫర్ హెవీ వెయిట్ ట్రైనింగ్ అట్లాంటివి చేయకూడదు. బట్ మజిల్ ప్రిజర్వేషన్ అనేది వాళ్ళకి చాలా అవసరం. ఎస్పెషల్లీ వాళ్ళకి ఫ్యాట్ అక్యుములేషన్ ప్రివెంట్ చేయడానికి, ఒబేసిటీ ప్రివెంట్ చేయడానికి కొంచెం మజిల్ ఉండాలి. బేసికలీ మన ఇండియన్ ఉమెన్ ఆర్ చాలా మజిల్ డిప్రైవ్డ్ అనమాట. తొందరగా ఫ్యాట్ అక్యుములేట్ చేసే కేపబిలిటీస్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్ కార్డియాక్ యాక్టివిటీ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ కూడా అవసరం. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఏజ్డ్ అంటే 20 to 60 or 70 ఉమెన్ ఆల్సో దే నీడ్ యోగా ఫర్ బెటర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ టు ప్రివెంట్ జాయింట్ పెయిన్స్, ఇటువంటి యాక్టివిటీస్ గురించి. సో మన ఇండియన్ ఉమెన్కి బెస్ట్ డిజైన్ చేసిన ఎక్సర్సైజ్ ఫార్మాట్ ఈజ్ యోగా. సో దానికి యాడ్ చేయడానికి మనం కావాలంటే కార్డియాక్ యాక్టివిటీ టు ఇంప్రూవ్ కార్డియాక్ ఫంక్షనల్ స్టేటస్, తర్వాత స్ట్రెంథనింగ్ నాట్ హెవీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకుండా, లైక్ హెవీ వెయిట్ ట్రైనింగ్ కాకుండా లైట్ టు మోడరేట్ వెయిట్ ట్రైనింగ్ వల్ల వాళ్ళకి ఓవరాల్గా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ బోన్ డీజనరేషన్ తగ్గుతుంది, తర్వాత ఫ్యాట్ అక్యుములేషన్ తగ్గుతుంది, తర్వాత మజిల్ లాస్ తగ్గుతుంది. సో దట్ ఈ బ్యాక్ పెయిన్స్, తర్వాత నీ జాయింట్ పెయిన్స్, తర్వాత సర్వైకల్ నెక్ ప్రాబ్లమ్స్ ఇటువంటి అన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. కోర్ ట్రైనింగ్ ఫర్ యంగర్ ఉమెన్ ఈజ్ యాక్సెప్టబుల్, బట్ ఓల్డర్ ఉమెన్ కొంచెం వాళ్ళకి ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది కోర్ స్ట్రెంథనింగ్ ట్రైనింగ్, బికాస్ అప్పటికి అబ్డామినల్ మజిల్స్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ కానీ దాంతో కానీ కొన్ని ఇష్యూస్ ఉంటే, హెర్నియేషన్ కానీ ఇటువంటి సమస్యలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో మిగతా అదర్ ఎక్సర్సైజ్ ఫార్మాట్స్ దే కెన్ టేక్ అప్ అండ్ మేక్ ఏ హెల్తీ లివింగ్. ఎక్సర్సైజ్ అనగానే ఫస్ట్ రోజు ఎక్సర్సైజ్ మొదలు పెట్టగానే తను మొత్తం ఎక్కువసారి ఒకటేసారి ఎక్సర్సైజ్ చేయకూడదు. అది ఏంటంటే మన బాడీ ఎక్సర్సైజ్కి అడ్జస్ట్ చేయగలగాలి. దాన్ని అక్లమటైజేషన్, బాడీని అక్లమటైజ్ చేయాలి ఎక్సర్సైజ్కి. సో ఫస్ట్ రోజే వెళ్ళి 5 కిలోమీటర్లు వాకింగ్ చేసేస్తే నెక్స్ట్ డేకి వాకింగ్ చేయడానికి మనకి ఇబ్బందులు వస్తాయి, కాళ్ళు పట్టేస్తాయి, జాయింట్లతో ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒక్కోసారి బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు, కొంచెం ఏజ్ పెద్ద ఉన్న వాళ్ళకైతే వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్సర్సైజ్ మొదలుపెట్టే ముందు ఇట్ హ్యాస్ టు బీ ఏ గ్రేడెడ్ ఎక్సర్సైజ్. ఎస్పెషల్లీ తక్కువ ఏజ్ వాళ్ళైతే, బిలో 30 వాళ్ళైతే పర్వాలేదు, కానీ మోర్ దెన్ 30 years ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఒకసారి హెల్త్ చెకప్ చేసుకొని వాళ్ళు ఎంత ఫిట్నెస్ లెవెల్స్ ఉంది, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వాళ్ళకి సూటబుల్ అవుతుంది అనేది చూసుకోవటం మంచిది. సో ఒకటేసారి ఎక్సర్సైజ్కి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడి తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ మార్చుకోవటం అట్లే కంటే మోర్ దెన్ 30 years ఉన్న వాళ్ళు ఒకసారి జనరల్ హెల్త్ చెకప్ చేసుకొని దాని తర్వాత ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వటం కానీ, జిమ్ జాయిన్ అవ్వటం కానీ, వాకింగ్ మొదలు పెట్టడం కానీ చేయటం చాలా శ్రేయస్కరం. టార్గెట్ హార్ట్ రేట్ అనేది మనం ఎక్సర్సైజ్ ఎంత చేయాలి, ఎంత చేస్తున్నాం అనే దానికి ఒక ఇండికేషన్ అనమాట. యూజువల్గా దీని క్యాలిక్యులేషన్ ఏంటంటే 220 మైనస్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ 50-year-old మ్యాన్ అనుకోండి, అతని టార్గెట్ హార్ట్ రేట్ 170, 220 మైనస్ 50 is 170. సో ఒక మనిషి అడిక్వేట్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనేది ఇండికేషన్ ఏంటంటే 85% ఆఫ్ హిస్ టార్గెట్ హార్ట్ రేట్, 85% ఆఫ్ 170లో తను హార్ట్ రేట్ని ఒక 5 to 20 minutes దాకా, అంటే ఎక్సర్సైజ్ కెపాసిటీని బట్టి 5 to 20 minutes దాకా దాన్ని అలా సస్టైన్ చేయగలిగితే అడిక్వేట్ కార్డియాక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడని మనకి తెలుస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి అతను 5 minutes ఈరోజు చేస్తే దాన్ని 6 minutes చేయటము, ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 months దాన్ని 10 minutes చేయటము, అలా 6 to
తర్వాత అలా 6 మంత్స్లో 20 minutes చేయటం, అలా చేయటం ద్వారా తన కార్డియాక్ కెపాసిటీని పెంచుకోవడం జరుగుతుంది. సో సేఫ్టీ ఆఫ్ ది ఎక్సర్సైజ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆబ్జెక్టివిటీ పెరుగుతుంది. నేను ఈరోజు ఇంత నడిచాను, ఆ రోజు ఇంత నడిచాను అని కాకుండా హీ విల్ నో దట్ హౌ మచ్ హీ హాస్ ప్రోగ్రెస్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఎంత మార్పు జరిగింది, ఎంత బెనిఫిట్ జరిగింది ఎక్సర్సైజ్ వల్ల అనేది మనకు తెలుస్తుంది. సో ఇవి ఇప్పుడు మనం టార్గెట్ హార్ట్ రేట్ ఎంత, మన హార్ట్ రేట్ ఎంత అని తెలుసుకునేవి ఇదివరకు అంటే కొంచెం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు మనకు వచ్చిన యాపిల్ వాచెస్, ఫిట్నెస్ బ్యాండ్స్, వాటిల్లో ఈ హార్ట్ రేట్ డెమాన్స్ట్రేషన్ అన్నిట్లో వచ్చినాయి. ఈవెన్ ఫోన్స్లో కూడా మనం ఎన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము, ఎంత హార్ట్ రేట్ వస్తుంది, ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి అలా చూసుకోవచ్చు. లేదా మనం ఒకసారి హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్లో మన హార్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నిమిషంలో మన పల్స్ ఎంత ఉందనేది చూసుకొని కూడా దానికి ఎంత చేరువలో ఉన్నాం మనం అనేది కూడా మనం చూసుకోవచ్చు. జిమ్లలో అయితే అన్ని కార్డియాక్ ఎక్సర్సైజ్ పరికరాల్లో హార్ట్ రేట్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి ఇంకా మోర్ ఆబ్జెక్టివ్గా ఉంటుంది. దాంట్లో అయితే ఎంత ఎక్సర్సైజ్ చేశాము, ఎంత హార్ట్ రేట్ వచ్చింది, ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యాయి, అవన్నీ వివరాలు కూడా ఉంటాయి కాబట్టి అవి మోర్ ఆబ్జెక్టివ్గా ఉంటుంది. ఏజ్తో నిమిత్తం లేకుండా చేయగలిగే ఎక్సర్సైజ్ వాకింగ్. సో ఈ వాకింగ్ వల్ల ఏంటంటే ఇది సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్, అందరూ చేయవచ్చు. ఈ వాకింగ్ యాక్టివిటీ వల్ల ఇబ్బంది ఏంటంటే, ఒకటి మనం వాకింగ్ గురించి మనం శ్రద్ధ తీసుకోకపోతే అదే పద్ధతి ప్రకారం వాకింగ్ రోజు అదే పద్ధతి అదే స్టైల్లో వాకింగ్ చేస్తుంటే బాడీకి ఆ ఎక్సర్సైజ్ అలవాటు అయిపోతుంది. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ తగ్గిపోతాయి. సో మనం వాకింగ్లో కూడా వేరియస్ చేంజెస్ చేస్తుంటూ, తర్వాత రకరకాల ఎన్విరాన్మెంట్ మార్చుతూ, రకరకాల వేరే డిఫరెంట్ బ్యాక్ సైడ్ వాకింగ్ ఇటువంటి అన్నీ చేస్తూ హార్ట్ రేట్ పెంచుతూ, అట్ ద సేమ్ టైం ఒకటే ప్యాటర్న్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకుండా మనం వాకింగ్లో కొన్ని వైవిధ్యాలు మనం రోజుకి అలవర్చుకుంటే వాకింగ్ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కానీ ఇంకొక సమస్య ఏంటంటే వాకింగ్ వల్ల జాయింట్ వేర్ అండ్ టేర్ చాలా ఎక్కువ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఒకటే రకమైన వాకింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మజిల్ డెవలప్మెంట్ ఎక్కువ ఉండదు. సో మజిల్స్ థిన్ అవుట్ అయిపోయి, ఎస్పెషల్లీ ఏజ్తో పాటు మజిల్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఓన్లీ వాకింగ్ ఎక్సర్సైజ్ కనుక మనం తీసుకొని వాకింగే చేస్తే జాయింట్ పెయిన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వేర్ అండ్ టేర్ వల్ల. తర్వాత మజిల్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యాట్ తక్కువ అక్యుములేట్ అవుతుంది కానీ అట్ ద సేమ్ టైం మజిల్ లాస్ ఎక్కువ. సో తర్వాత ఇదే యాక్టివిటీ వల్ల రోజు వాకింగ్ చేయటం వల్ల బాడీకి ఎక్కువ కార్డియాక్ సస్టైనబిలిటీ రాదనమాట. సో వాకింగ్ చేసేవాళ్ళు మేము రోజు వాకింగ్ చేస్తున్నాం కదా, మాకు హార్ట్ అటాక్ రాదు అనుకునే ఆలోచనలో ఉండకూడదు. వాకింగ్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. బాడీని ఒక మూమెంట్లో పెట్టడం ద్వారా మనం హెల్తీగా ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ వాకింగ్ చేయటం వల్లే హార్ట్ అటాక్లు రాకుండా ఉండవు. సో వాకింగ్ చేసే వాళ్ళందరూ వాకింగ్ చేస్తూ వాళ్ళ బీపీ, షుగర్స్ అవన్నీ కంట్రోల్లో ఉన్నాయా, వాటి వల్ల మిగతా సమస్యలు ఏమన్నా వస్తున్నాయా వాకింగ్ వల్ల, ఇటువంటి ఇబ్బందులు చూసుకుంటూ వాకింగ్ చేస్తూ రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం అవసరం. చాలామంది ఆయన రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నాడండి, ఆయనకి హార్ట్ అటాక్ ఎలా వచ్చింది? హార్ట్ అటాక్కి వాకింగ్కి ఏం సంబంధం లేదు. వాకింగ్ చేయడం వల్ల మీకు ఆరోగ్యంగా ఉన్నారని అనిపిస్తుంది. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ కొంచెం బెటర్ కంట్రోల్ అవుతుంది. రోజు మీరు టెస్ట్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. గుండె సరిగా పనిచేస్తుందా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేది తెలుస్తుంది. అంతేగాని వాకింగ్ అంటే మీకు హార్ట్ అటాక్కి అగేనిస్ట్గా ఇన్సూరెన్స్ కాదు. సో వాకింగ్ చేసే వాళ్ళకు కూడా మామూలుగా హార్ట్ అటాక్స్ రావచ్చు. వాళ్ళు దానికి రెగ్యులర్ ముందు చూపుతో చెకప్లు అవి చేసుకుంటూ అప్పుడు వాళ్ళు వాకింగ్ని పెంచుకొని, వాకింగ్లో వైవిధ్యాలు చూసుకొని, రకరకాల ప్లేసెస్లో మంచి షూస్ వేసుకొని, ఎక్కువ నీస్కి ఇంజురీ కాకుండా మధ్యలో అట్లీస్ట్ 1 day రెస్ట్ లేదా 2 days రెస్ట్ ఇవ్వటం వల్ల జాయింట్ వేర్ అండ్ టేర్ తగ్గి వేరే ఇంకా కొత్త ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఎక్సర్సైజ్ వల్ల ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీస్ డెత్స్ చూస్తున్నాను. ఇవి బేసిక్గా హార్ట్ రిలేటెడ్ ఇష్యూసే అయి ఉంటాయి అన్నమాట. సో ఎక్సర్సైజ్ ఎస్పెషల్లీ కొన్ని రకాల గుండె జబ్బులు మనకు తెలియకుండానే కొంతమందిలో ఉండటానికి అవకాశం ఉంది. అటువంటి వాటిలలో హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనే జబ్బు ఒకటి ఉంటుంది. ఇది హార్ట్ మజిల్ థిక్ అయ్యి, ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ ద్వారా కూడా థిక్ అవ్వచ్చు. దాన్ని అథ్లెట్స్ హార్ట్ అంటారు. లేదా వాళ్ళకి ముందు నుంచే ఈ జబ్బు ఉండవచ్చు. ఇటువంటి వాళ్ళు ఎక్కువ స్టెర్నస్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల, అంటే వెరీ హెవీ ఎక్సర్సైజ్ చేయటం వల్ల వీళ్ళకి హార్ట్ అటాక్ సంభవించే అవకాశం ఉంది. ఇంకొకటి ప్రాబ్లం, మనకు యాక్చువల్లీ అటువంటి జబ్బులు లేని వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో రెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్.
సో ప్రాపర్ రికవరీ లేకుండా ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా డేంజరస్ ప్రపోజిషన్ అన్నమాట. సో ప్రాపర్ రికవరీ రెస్ట్ లేకుండా వాళ్ళు ఎక్సర్సైజ్ కనుక చేస్తే వాళ్ళకి ప్రాబ్లం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళకి సరిగా రెస్ట్ లేకుండా, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవటము, లేకపోతే వాళ్ళకి ప్రాపర్ స్లీప్ లేకుండా, ఇటువంటి ఇబ్బందులు వాటిని సార్ట్అవుట్ చేయకుండా వాళ్ళు ఎస్పెషల్లీ అలా చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో మీరు ఎక్సర్సైజ్ ఒకరోజు చేయకపోయినా ఏం పర్వాలేదు, కానీ మీరు ఫిట్గా లేకుండా, ఎక్సర్సైజ్ అడిక్వేట్ రెస్ట్ లేకుండా, మీరు అడిక్వేట్ మైండ్ సెట్ సరిగా లేకుండా మీరు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీరు ఎక్కువ నష్టం తెచ్చుకుంటారు. సో వారానికి 5 రోజులు ఎక్సర్సైజ్ చేసి 2 రోజులు రెస్ట్ అనేది చాలా మినిమం అనమాట. సో ఏ కార్డియక్ యాక్టివిటీ చార్ట్లో కూడా 5 రోజులు ఎక్సర్సైజ్ అని చెప్తారు. వారంలో 2 రోజులు రెస్ట్ అవసరం అనేది. మెంటల్గాను ఫిజికల్గా 2 రోజులు రెస్ట్ ఉంటేనే అప్పుడు 5 రోజులు ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెస్ట్ లేకుండా సిక్గా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు అప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత వచ్చే ఇష్యూస్ వల్ల కూడా అప్పుడు వాళ్ళు ఇమీడియట్గా హెవీ ఎక్సర్సైజ్ పోవడం వల్ల కూడా కొన్నిసార్లు డెత్స్ సంభవించాయి అప్పుడు. సో ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా కొన్ని ఇష్యూస్ రావడం వల్ల, థ్రాంబోటిక్ ఇష్యూస్ రావడం వల్ల కూడా హెవీ ఎక్సర్సైజ్ తర్వాత ఇటువంటి డెత్స్ సంభవించాయి. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు హెవీ ఎక్సర్సైజ్కి వాళ్ళు సూటబులా కాదా అని చూసుకోవటం ఒకటి, ఎక్సర్సైజ్ చేయటానికి ముందు అడిక్వేట్ రెస్ట్ ఉందా లేదా అనేది చూసుకోవటం ఒకటి, అడిక్వేట్ రికవరీ ఉందా లేదా అనేది చూసుకోవటం ఒకటి, తర్వాత వాళ్ళు ఒకవేళ హైపర్టెన్సివ్స్ కానీ, డయాబెటిక్స్ కానీ అటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడిక్వేట్ మెడికల్ అడ్వైస్ ఉందా లేదా అనేది చూసుకోవటం చాలా అవసరం. తప్పుడు పద్ధతుల ద్వారా ఎక్సర్సైజ్ చేయటము, తప్పుడు పద్ధతుల ద్వారా మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ పెంచుకోవటం అనేవి ఇవన్నిటి కూడా తర్వాతి కాలంలో డెఫినెట్గా హెల్త్ మీద నెగిటివ్ బెనిఫిట్స్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఎక్సర్సైజ్ షుడ్ బీ హెల్తీ అండ్ ఇట్ షుడ్ బీ హ్యాపీ అండ్ ఇట్ షుడ్ బీ రిలాక్సింగ్. అంతేగాని ట్యాక్సింగ్ గాను, ఓవర్ బేరింగ్ గాను, తర్వాత వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసేటట్టుగా ఉండకూడదు. మనం బాగుండాలంటే మన గుండె బాగుండాలంటే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే అది రెగ్యులర్ స్టెప్స్ కావచ్చు లేదా రెగ్యులర్ ఎక్సర్సైజ్ కావచ్చు. సో మంచి గుండెకి, మంచి లైఫ్కి ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్గా చాలా అవసరం. హ్యాపీ ఎక్సర్సైజింగ్.